అందరికీ నమస్కారం. నేను మీ కళ్యాణ్ పగిల్లా. వెల్కమ్ టు మనగలం. ఈరోజు మనతో పాటు మన మిర్యాలగూడలో ప్రెజెంట్ ఫోటోగ్రాఫర్స్ వీడియోగ్రాఫర్స్ యూనియన్ ఎలక్షన్స్ జరుగుతున్నాయి. సో దానికి సంబంధించి మన ముందు మన గంధం నాగరాజు చక్రి గారి టీం మన ముందు ఉన్నారు, వారి ప్యానల్. సో ఒకసారి ఈరోజు వాళ్ళతో మాట్లాడి అసలు ఈ ఎలక్షన్స్ ఎందుకంటే అది ఒక అసెంబ్లీ ఎలక్షన్స్ రేంజ్లో నడుస్తున్నాయి. సో అసలు ఏం నడుస్తున్నాయి, ఏం చేస్తారు, వీళ్ళు ఏం చేయబోతున్నారు, ఏంటనే విషయాలన్నీ తెలుసుకుందాం. నమస్కారం అండి. సో చక్రి గారు, ముందుగా అంటే ఇప్పుడు మిర్యాలగూడలో చూస్తుంటే ఈ ఫోటో వీడియోగ్రాఫర్స్ ఎలక్షన్స్ అనేది ఏదో అసెంబ్లీ ఎలక్షన్ రాగా నడుస్తుంది అనమాట. అంటే గతంలో ఎప్పుడు లేనిది ఈసారి ఎందుకు అంత ఛాలెంజింగ్గా నడవడానికి కారణం ఏంటంటారు? అసలు మన దాకా మా ఫోటోగ్రాఫర్లు అందరూ కూడా ఎవరు కూడా ఇనామస్గా అందరు గెలిపించుకున్నాం. ఎవరు మాకు పోటీ లేరు. మా దాంట్లో మేము మాట్లాడుకొని అందరం ఏకంగా ఇనామస్గా చేసుకొని ఇప్పటిదాకా కూడా మేము ఇప్పుడు ఒక 6 సంవత్సరాల నుంచి కూడా ఇట్లనే 8 సంవత్సరాల నుంచి ఇట్లనే నడుస్తుంది. ఏకగ్రీవంగా మా వాళ్ళు మేమే చూసుకొని మా దాంట్లో ఎవరు మంచిగా చేయగలుగుతారు అనుకొని మేము అందరికి కూడా ఛాయిస్ ఇచ్చుకుంటా ముందుకు వచ్చేసాం. ఈరోజు వస్తాకే మా దాంట్లో మేము అందరం కూడా జూనియర్లు సీనియర్లు కలిసి ఇప్పుడు ఎవరు చేస్తానికి ఎవరు లేరు, మీరు ముందుకుండి నడవాలి. మా సీనియర్లు మా జూనియర్లు అన్న నువ్వైతే ముందు బాగా చేస్తావు, కొద్దిగా సీనియర్ కాబట్టి సార్ నువ్వైతే గట్టిగా మాట్లాడతావు, ముక్కుసూటిగా ఉంటావు కాబట్టి ఎవరికి భయపడవు, ఏం తప్పు ఉన్నా కూడా గట్టిగా మొహం ముందు కళాఖండిగా మాట్లాడతావు అని అందరూ నన్ను ప్రోత్సహించి ముందుకు తీసుకొచ్చారు. అంటే మీరేమో కళాఖండిగా మాట్లాడతారు కాబట్టి తీసుకొచ్చిన అంటారు కదా. కానీ చాలా మంది బయట ఏమంటారు అంటే మీకు చక్రి గారు కోపం ఎక్కువ, ఆయన ఇప్పుడే ఇంత కోపడతారు, రేపు అధ్యక్షుడు అయితే అందరి మీద కోపం ఇదవుతారు కదా అంటారు. మరి వాళ్ళకి ఏంది మీ సమాధానం? ఒకటి, నేను 30 సంవత్సరాల ఫీల్డ్లో ఉన్నాను. నేను షాపు పెట్టి 20 సంవత్సరాలు అయింది. నేను ఎన్ని కష్టాలు పడ్డానో నాకు తెలుసు. నా కింద పనిచేసిన పిల్లలు ఉన్నారు, నా కింద నేను 10 మందికి లైఫ్ ఇవ్వాలి, వాళ్ళు కూడా హ్యాపీగా బతుకున్నారు. నేను కోపిస్టోర్ని అయితే నేను 20-30 ఏళ్ళ నుంచి ఫీల్డ్లో ఉండలేను కదా. నేను ఎప్పుడో పక్కకి వెళ్ళిపోవాలి. నేను ఫీల్డ్ నడపలేను. నా పిల్లల కింద నేను ఒక 10 మందికి లైఫ్ ఇవ్వలేను. ఇంతమంది కాకపోతే ఎవరు పడక కొందరు నా మీద చెప్పొచ్చు, కానీ నాకు ఏది ఉండదు. కోపం ఎందుకు వస్తుంది? వాడు తప్పు చేసినప్పుడు తప్పుని కళాఖండిగా మాట్లాడినా కాబట్టి అవతల వాళ్ళకి బాధాకరం వస్తుంది. తప్పు చేసిన వాళ్ళకి బాధ అనిపిస్తుంది, తప్పు చేసిన వాళ్ళకి బాధ అనిపించదు. వాళ్ళు మాట్లాడరు, ఎందుకంటే అన్న సీరియస్గా మాట్లాడతాడు, ఏదున్న మొహం ముందే మాట్లాడతాడు. తప్పు చేయడం ఎన్నడూ భయపడు. అందరూ వచ్చి నాతో ఫ్రీగా ఉంటారు. వాళ్ళకి ఎందుకు అట్లా భయం అనిపిస్తుంది? నా కాడ పిల్లలు ఎంత 20 మంది పిల్లలు పని చేసిపోయారు. ఇవాళ కూడా అడగండి, నా పేరు చెప్తే మా అన్న మంచివాడు అంటారు. ఎవరు కూడా నా గురించి చెడు మాట్లాడు. కావాలని సరే ఎవరో బురద చల్లాలనుకుంటే చల్లవచ్చు, దానికి నేను కూడా ఏమనుకోను, నేను లైట్ తీసుకుంటా. కాకపోతే నా అనుకున్న వాళ్ళకి ఫ్రీగా నా తమ్ముడు అంటారు రా అంట, నాకు ఫ్రీగా ఉన్న వాళ్ళకి నేను రా అని పిలుస్తా. అది నా అభిమానం. మీరు రా అనేది కూడా చాలా మందికి అదే, ఇప్పుడు ఎవరు చూసినా రా అని అంటారు అని నాకు దగ్గర అనిపించిన వాళ్ళని రా అని పిలుస్తా. మనసుకి దగ్గర అనిపిస్తుంది. నేను నా అనుకుంటే అట్లే పిలుస్తాను, ఎందుకంటే నా మంచితనం అట్లే అనిపిస్తుంది వాళ్ళకి. అంటే రాని సంబంధించిన ప్రతిసారి కూడా మాది ఒక గౌరవం ఉండకపోవడం కాదు. అన్న మనసులో ఏముంటుందంటే ఎప్పుడైనా ఒకటే, ఆయనకు మన అనుకున్న వాళ్ళు ప్రతి ఒక్కళ్ళని కూడా అన్న రానే సంబోధిస్తాడు. ఏంటంటే నా అని అనుకోవడం అనమాట. బయట వాళ్ళని మనం రా అని సంబోధించకపోతే ఆప్యాయత ప్రేమ అనేది రాదు. అన్న దగ్గర రా అనే సంబోధనతోటే అందరం దగ్గర అవుతున్నాం మేము కూడా. అంతేలేండి, అంటే ఆ బాండింగ్ ఉన్నప్పుడు ఎవరైనా లేకపోతే మనం బాగా దగ్గర రా అని పిలవగలుగుతాం మనం. సో ఇప్పుడు మీ ప్యానల్లో ఉన్న మరో వ్యక్తి మన ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు లక్ష్మణ్ గారు. అంటే గత ప్యానల్లో వారిపైన కొన్ని ఎలిగేషన్స్, అంటే ఆ ప్యానల్ పైన కొన్ని ఎలిగేషన్స్ వచ్చేది, స్కామ్ జరిగిందని చెప్పేసి అది ఆ ప్యానల్నే క్యాన్సిల్ చేశారు కదా. మళ్ళీ ఆ వ్యక్తినే మళ్ళీ మీ ప్యానల్లో తీసుకోవడానికి కారణం ఏంటి అసలు? లక్ష్మణ్ గారు చెప్పండి, ఏం జరిగింది అసలు? ఇంత ముందుకు చాలామంది యూనియన్ అధ్యక్షులు కానీ కార్యదర్శులు కానీ చాలామంది చేశారు. ఇప్పటివరకు లాస్ట్ టైం 2 సార్లు ఎనానమస్గా అయినప్పుడు ఎలియాస్ అన్న మా మీద బాధ్యత పెట్టి ఏదైతే మీరు ఉండాలి చేయాలి అని అన్నాడో ఆయన బాధ్యతని సరే సిరిమల్ వెంకన్న కానీ మా టీం కానీ ఈ 2 సార్లు చేసినప్పుడు కూడా అమౌంట్ ఒక 4 లక్షల రూపాయలు అనేది దాన్ని ఇప్పటివరకు యూనియన్లో ఉంచడం చాలా గొప్ప విషయం. ఎందుకంటే జరుగుతాయి చిన్న చిన్న పొరపాట్లు, ఎవరైనా చేస్తూనే ఉంటారు. ఆ చిన్న చిన్న పొరపాట్లనే ఏదో ఎక్కడో చిన్నది అది ఏంటంటే భూతద్దంలో చూపించి ఇదేదో పెద్ద తప్పు అయినట్టు చేసి దాన్ని చేయడం జరిగింది. కాకపోతే ఏంటంటే అందరం కష్టపడ్డాం దానికి, ఒకళ్ళమని కాదు. ఆ యూనియన్లో ఉన్నప్పుడు అందరం కష్టపడ్డాము. ఎంత కష్టపడ్డామో మా ఫోటోగ్రాఫర్లు అందరికీ తెలుసు, అందరూ చూశారు కూడా. దాని గురించనే ఏదో చేసినామని అయితే ఏం లేదు. ఎందుకంటే ఇప్పుడైతే స్కామ్ మీరు అన్నట్టుగా స్కామ్ అయితే కాదు. అది అమౌంట్ ఏదైతే ఉందో ఆ అమౌంట్ మొత్తం బ్యాంకులో వేయడం జరిగింది. సరే తను వేసినా మేము వేసినా వాడుకున్నారని ఏదన్నా కూడా అమౌంట్ని అయితే బ్యాంకులో వేయడం అయితే జరిగింది. ₹1 కూడా ఎవరిది కూడా రూపాయి పోకుండా ప్రతి రూపాయి కూడా ఇప్పటికీ యూనియన్ అకౌంట్లో ఉండడానికి కారణం ఏంటంటే కమిట్మెంట్. యాక్చువల్గా మేము ఫస్ట్ నుంచి ఫోటోగ్రాఫర్లకు చేయాలి పలానా పని అనుకోవడం. ఆ సిరిమల్ వెంకన్న అధ్యక్షునితో చేసినా ఇంకా ఇప్పుడు చేయబోతున్నాం కూడా మెయిన్గా కమిట్మెంట్ అనేది ఉంది. ఓకే, ఇప్పుడు మన కోశాధికారి దగ్గరికి వస్తే నాగార్జున గారు, ఇప్పుడు ఈ గతంలో చేసిన అనుభవం మన లక్ష్మణ్ గారికి ఉంది.
అన్నకి చక్కెర అన్నకి గత ఇన్ని సంవత్సరాల అనుభవం, ఆయన ఫోటోగ్రఫీ యూనియన్లో ఆ అనుభవం ఉంది, సీనియర్గా ఆయనకి కొన్ని ఉంటాయి. అంటే మీరు కొత్తగా అంటే కోశాధికారిగా కొత్తగా వచ్చారు కదా, అంటే ఎందుకు అంటే కోశాధికారి చేయాలన్న ఆలోచన ఎట్టొచ్చింది అసలు? చక్కెర అనుభవంతో అన్న లక్ష్మణ ఆలోచనతో కాషన్తో ఈ ప్యానల్ రావడం జరిగింది. గత సంవత్సరం నేను ప్యానల్లో వర్క్ చేశాను. ఆ అనుభవం, ఫోటోగ్రాఫర్ల కష్టాలు, వాళ్ళ నడవడిక ఎట్లుంటుంది, వాళ్ళ కష్టాలు ఎట్లుంటాయి, వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏంటివి అని నాకు తెలుసు. కాకపోతే ఈసారి ప్యానల్లో పోటీ చేసి నాకంటూ ఒక పదవి ఉంటే వాళ్ళ కోసం ఇంకా నేను ఏదైనా చేయగలుగుతాను ఆలోచనతో నేను ఈసారి పోటీ చేయడం జరిగింది. అదేవిధంగా చక్రన్న చాలా అనుభవజ్ఞులు, అనుభవంతో అన్న మన పోయిన ప్యానల్లో లక్ష్మణ ప్రధాన కార్యదర్శి చేయడం జరిగింది. అన్న అనుభవంతో అదేవిధంగా ఈ ప్యానల్లోకి నేను రావడం జరిగింది. ఇప్పుడు మన చక్రి గారు, ఇప్పుడు మీ దాంట్లో అంటే నాకు బాగా ఇంట్రెస్టింగ్ అనిపించింది ఏంటంటే మీరు మేనిఫెస్టోలో కానీ ఆ పాంప్లెట్లో కానీ చూసినప్పుడు నేను చూసిన అంటే అనుభవం, ఆలోచన, ఆశయం అని చెప్పేసి చాలా బాగా అనిపించింది. అది అంటే అది పెట్టడానికి ఉద్దేశం ఏంది అసలు? నేను సీనియర్ ఫోటోగ్రాఫర్, 30 సంవత్సరాల నుంచి నేను చాలా ఫేస్ చేశాను. చిన్న ఫోటోగ్రాఫర్ కానీ ఒక లెర్నర్ కానీ నేను వచ్చాను. ఇప్పుడు నేను ఒక సీనియర్ నేను ఇంకొక 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు నేను పక్కకి వెళ్ళిపోతాను. నా తర్వాత ఫోటోగ్రాఫర్లకు వాళ్ళకు నేను ఏదైనా న్యాయం చేయాలని నేను ఇక్కడికి వచ్చాను. మెయిన్గా ఏంటంటే నేను ఇంతవరకు మాకు భవనం లేదు మా యూనియన్కి. ఇక్కడ చాలామందికి అందరికీ భవనాలు ఉన్నాయి. ఈసారి నేను వచ్చింది కూడా ఈ యొక్క మానవ ప్రయత్నంతోనే నేను మనకు ఫోటోగ్రాఫర్ అధ్యక్షునిగా ఉండి ఒక భవన నిర్మాణ ప్రయత్నం చేస్తానని నేను గట్టిగా ప్రయత్నించి వాళ్ళకు భవనం కట్టించడానికి ట్రై చేస్తాను. నాకేంటంటే నేను పోయిన తర్వాత కూడా మా పిల్లలకు నాది పలానా చక్రి అన్న ఉన్నాడు, ఒకరోజు ఈరోజు చేసిపోయిండు అని గుర్తింపు కోసం నేను కంపల్సరీ చేసిపోతా. నా ఫోటోగ్రాఫర్లు, నా తోటి ఫోటోగ్రాఫర్లు అందరికీ కూడా నేను ఒక ఈ విధంగా చేసిపోదామని కృతజ్ఞతతో వచ్చాను. అన్నది మీరు అన్నారు కదా అనుభవం అనేది, అన్న చిన్నప్పటి నుంచి ఏదైతే మా అందరిలోకి వెళ్ళా కూడా సీనియర్ అన్ననే. ఆ అనుభవం అనేది ఏంటంటే ఫోటోగ్రఫీ రంగంలో కావచ్చు, బయట కష్టాలు కావచ్చు, అన్నింటిలో ఆయన అనుభవంలో ఉన్నాడు. తోటి ఫోటోగ్రాఫర్లు ఎవరైనా సరే ఇబ్బంది పడ్డప్పుడు ముందుకొచ్చి ఫస్ట్ ఏదున్నా సరే నేనున్నా ముందుకొచ్చే వ్యక్తి అన్ననే. అంటే ప్రతి ఒక్క కష్టం, ఎవరికి ఏ కష్టం, ఏ ఫోటోగ్రాఫర్ కష్టం వచ్చినా కానీ నేనున్నా అని రావడానికి కారణం ఏంటంటే ఆయన అనుభవించిన కష్టాలు. ఆ అనుభవాన్ని ముందలేసుకొని ఫోటోగ్రాఫర్లకు ఏదో చేయాలనే ఆలోచనతో ఆయన అనుభవం వాడుకోవాలని ఆ అనుభవాన్ని ఆయనకు పెట్టడం జరిగింది. నెక్స్ట్ ఆలోచన అనేది ఇంతకుముందుకు మీకు చెప్పినట్టుగా నేను రెండు పర్యాయాలు చేసిన, 2 పర్యాయాలలో కొద్ది గొప్ప ఆలోచనతోని అప్పుడున్న వాళ్ళకు కూడా మనం సపోర్ట్ చేసి ఏదైతే ఫండ్ ఇప్పుడు ఒక 4 లక్షల దాకా చేసినా అదొక నా ఆలోచన. కొత్త వాళ్ళు ఇప్పుడు యువత ఎవరైతే వాళ్ళు యువరక్తం ఉన్నదో ఆ యువరక్తం కూడా చేయాలి, వాళ్ళు కూడా ఏదో యూనియన్కి ఏదో చేయాలని వాళ్ళకి ఒక ఆశయం ఉంది. అందుకని ఆయన అనుభవం, నాది ఆలోచన, ఆశయం అనేది ఒక క్యాప్షన్ పెట్టుకొని వచ్చినాం అనమాట ముగ్గురిది కూడా. మన నియోజకవర్గంలో అంటే ఇది నియోజకవర్గం వైజా టౌన్ వైజా? డివిజన్ మిర్యాల కూడా ఈ దీంట్లో వచ్చేసి మనకు వేములపల్లి కొద్దిమంది ఉన్నారు, అడిదేలపల్లి, దామర్చెల్ల, మిర్యాల కూడా. ఇక సరౌండింగ్స్లో చాలామంది అంటే అక్కడ తడకమల్ల సైడ్ కూడా అరౌండ్గా సరాసరిగా ఇప్పుడు ఒక 350 వరకు ఉండొచ్చు. అంటే మొన్నటిదాకా షాప్ సభ్యత్వాలు, జనరల్ సభ్యత్వాలు ఒక 270 ఉన్నాయి. కొత్తగా తీసుకున్న వాళ్ళకి వెళ్ళి ఒక 350 మంది మెంబర్స్ మినిమం ఇప్పటి వరకు అయితే ఉండొచ్చు అనుకుంటున్నాను. అంటే ఇప్పుడు ఎవరైనా ఫోటోగ్రాఫర్, నేను ఒక ఫోటోగ్రాఫర్ అనుకున్నాను. అంటే ఇప్పుడు 3 మెంబర్స్ పోటీలో ఉన్నారు కదా, అంటే మీకే ఎందుకు ఓటేయాలంటే, అంటే మీ మేనిఫెస్టోలో ఏముంది, మీకే ఎందుకు ఓటేయాలంటే మీరు ఏం చెప్తారు? మేము సీనియర్ ఫోటోగ్రాఫర్, ఈయన నా తర్వాత, ఆయన నా తర్వాత, మేము అంతా ఒకటే చేస్తాం, ఏమి లేదు. ఇంతవరకు మాకు మిరాడవల్లి మండలంలో ఫోటోగ్రాఫర్ భవనం లేదు. నేను మెయిన్గా వచ్చింది కూడా ఈ భవనం చేసి, మన ఫోటోగ్రాఫర్లకు సాధక భాగాలు చాలా ఉన్నాయి. అందరికంటే నాకు కూడా తెలుసు. ఇవాళ ఉన్న జనరేషన్ ఒక పిల్లగాడు, ఈ పిల్లగాడు ఉన్న జనరేషన్లో వీళ్ళ పిల్లగాని చదివారంటే మినిమం ఒక స్కూల్లో వేస్తే LKG నర్సరీకి 20,000 నుంచి 30,000 ఉంది. ఇవాళ నా పిల్లలు చదివారంటే నా పిల్లలు BEd చేస్తున్నారు, PG చేస్తుంది, ఒక బీటెక్ చేస్తుంది. ఇవాళ మేము ఒక ఇయర్కి 3 లక్షలు కడుతున్నాం ఆ పిల్లలకు. ఎన్ని కట్టాలంటే నేను సంపాదిస్తేనే కట్టగలుగుతాను, నేను సంపాదించలేకపోతే కట్టలేదు. అంటే నేనేం చేయాలంటే మా ఫోటోగ్రాఫర్లకు అందరికి కూడా నేను కష్టపడ్డా, నెక్స్ట్ తరానికి కూడా నేను ఏదో కొద్దిగా చేసి, సరే ఈ రేట్ల పట్టికనా లేదా ఫ్యూచర్లో నేను వాళ్ళకి ఏదో రూపంలో సాయం చేయడానికే నేను ఇక్కడికి వచ్చాను. నాకు ఈ పదవి గురించి పెద్దగా ఆలోచన లేదు, నాకు ఏది చేయాలో నాకు ఎప్పుడూ లేదు. ఇన్ని రోజుల నుంచి కూడా నేను వెనకనే ఉన్నాను. నాకు 30 ఏళ్ళ నుంచి కూడా నన్ను ముందు చేయమంట కూడా నేను ఎన్నడూ దీనికి రాలేదు. ఎందుకంటే నాకు ప్రతిసారి కూడా నాకు ఇబ్బందికరం ఉంటుంది. ఎవరినైతే సపోర్ట్ చేస్తున్నాడో ప్రతిసారి కూడా అన్న ఎవరినైతే సపోర్ట్ చేసుకుంటూ వచ్చి అందరూ నేను అనుకుంటా అని చెప్పేసి ముందు ఎవరినైతే నిలబెట్టినో ప్రతి ఒక్కసారి కూడా వాళ్ళే గెలుచుకుంటూ వచ్చారు. కాకపోతే ఈసారి ఏంటంటే మేము కొద్దిగా ప్రోద్బలం సీనియర్లు అయినటువంటి మా సీనియర్ ఫోటోగ్రాఫర్స్ ఉన్నారు, ఎవరైతే ఉన్నారో చాలామంది సీనియర్ ఫోటోగ్రాఫర్స్ ఉండి అనుభవం ఉన్నది నీకు, ఇప్పుడు ఎవరినో ఎందుకు నిలబెట్టాలి, నువ్వు నిలబడితే మన ఫోటోగ్రాఫర్లకు చాలా కష్టాలు ఉన్నాయి. యాక్చువల్గా ఏంటంటే ఇప్పుడు గాడి తప్పింది ఫోటోగ్రఫీ వ్యవస్థలో రేట్లని కానీ
ప్రతి ఒక్క విషయం కూడా గాడి తప్పిపోయింది. గాడి తప్పిన దాన్ని లైన్లో పెట్టాలి, సరైన దారిలో పెట్టాలంటే నువ్వైతేనే కరెక్ట్ ఉంటుంది చక్రి అని చెప్పేసి అన్నని వాళ్ళు తీసుకురావడం మాకు కూడా అంటే మేముండి నచ్చడం. ఇప్పుడు యువత కూడా వాళ్ళు కూడా ఏంటంటే కొత్తగా వచ్చిన పిల్లలు కూడా అవును అన్న అయితే కరెక్టు, అన్న ఫస్ట్ నుంచి కూడా చాలా తెలిసి ఉంటాయని అన్నను ముందుకు తీసుకొచ్చి నిలబెట్టడం జరిగింది. దానికోసం అని చెప్పేసి ఇక మీకు ఇప్పుడు మీరు మేనిఫెస్టో మొన్న ఒకటి రిలీజ్ చేసినాము. దాంట్లో ఉన్న పాయింట్స్ కూడా ప్రతి ఒక్క పాయింట్ ఏదైతే ఉందో అది ఖచ్చితంగా కూడా ప్రతి ఒక్క ఫోటోగ్రాఫర్కి తూచా తప్పకుండా పాటించగలుగుతాము, అది చేయగలుగుతాడన్న నమ్మకం మాకు అన్న మీద ఉంది. ఎందుకంటే అన్నకున్న అనుభవం నాకు తెలుసు. ఫస్ట్ నుంచి కూడా ఆయన ఎంత కష్టపడ్డాడు, ఎట్లా ఉన్నాడు, జనాలది బాధలేదని తెలుసు. కాబట్టి ప్రతి ఒక్క పాయింట్ కూడా దాంట్లో ఉన్న ఈ 2 సంవత్సరాల్లో ప్రతి ఒక్క పాయింట్ కూడా ఖచ్చితంగా నెరవేరుస్తుంది. మా మేనిఫెస్టోలో ఉన్న 10 పాయింట్లు ఉన్నాయి మా మేనిఫెస్టోలో, ప్రతి ఒక్క పాయింట్ కూడా మేము ఖచ్చితంగా నెరవేరుస్తామండి. మీరు 10 పాయింట్లు పెట్టారన్నారు. అంటే ప్రధానమైన పాయింట్స్ ఏంటి అసలు? అంటే ఇప్పుడు నేను ఒక ఫోటోగ్రాఫర్ ఉన్నా, నాకు తెలియకపోవచ్చు, మీ మేనిఫెస్టో నా దగ్గర రాకపోవచ్చు. ఈ సందర్భంగా చెప్పమంటే ఏం చెప్తారు? మెయిన్గా రేట్ల విషయం ఒకటి. ధరలు ఏంటంటే ప్రతి ఒక్కటి ధర పెరుగుతుంది. ఎక్కడ చూసినా కూడా ప్రతి ఒక్క దానికి సీజన్లో మామూలుగా అనకూడదు, మనం ఇప్పుడు ఎవరిని కూడా తక్కువ అంచనా వేయడం కాదు. ఒక నిమ్మకాయ ఉంది, లేకపోతే ఒక పువ్వే ఉంది, ఒక మల్లెపూలే ఉన్నాయి. మేము మామూలుగా చూడండి, రేపు పండగ అన్నప్పుడు ముందు రోజు వరకు కూడా మూర 10 రూపాయలు అమ్మితే తెల్లారి 100 రూపాయలు అమ్మిన రోజులు కూడా ఉన్నాయి. అదే మల్లెపువ్వు తెల్లారితలకు మామూలుగా. అంటే ఏంటంటే ప్రతి ఒక్కటి కూడా సీజన్ వచ్చేటప్పటికి రేటు పెరిగిపోతుంది. కానీ మా దాంట్లోకి వచ్చేటప్పటికి కాంపిటీషన్తో నాకు వస్తుందో రాదో ఆర్డర్ అని చెప్పేసి ఉద్దేశంతో వాడికి మిగులుతున్నాయా మిగలట్లేవా అని కూడా చూసుకోకుండా తక్కువ ధరలకు తీస్తున్నారు వాళ్ళు. తర్వాత లెక్క చేసుకుంటే ఇప్పుడు 3 నెలలు సీజన్ లేదు, ఎంతమంది ఫోటోగ్రాఫర్లు ఎంత బాధపడుతున్నారో నాకు తెలుసు. ఎందుకంటే నేను చూస్తున్నా 100-200 కూడా ఇబ్బంది పడే ఫోటోగ్రాఫర్లు ఉన్నారు మన దగ్గర. కుటుంబ భరోసా కట్టడానికి కూడా మా ఫోటోగ్రాఫర్లు 100-200 కూడా భయపడుతున్నారు. ఇన్సూరెన్స్ కట్టుకుంటానికి కూడా వాని ఫ్యామిలీకి ఇన్సూరెన్స్ కట్టుకోవడానికి 500 కూడా భయపడుతున్నారు. ఇదంతా ఎందుకు అంటే ఈ అతిగా తక్కువ తీసుకోవడము, ఒకరికొకటి కాంపిటీషను, వాడు తీసుకుంటే నేను తీయట్లేను అని, వాడు ఎక్కువ తీసినా తక్కువ తీసినా వీణ కూడా తక్కువనే, నేను ఎందుకు తీయొద్దని. ఒక్కోళ్ళు ఇలా కెమెరా 7R కెమెరాలు 7.5 కొనుక్కొని ఒక్కోటి 5 లక్షలకు ఒక ఫోటో కెమెరా, వీడియో కెమెరా కావాలంటే 5 లక్షలు 10 లక్షల కెమెరాలు తీసుకొని ఇదే నేను నా సీనియర్లా నేను 2021 2002లో 20,000 ఒక పెళ్లి చేసేది. అప్పుడు ఎంత మాకు 3,000 ఖర్చు వచ్చేది. నాకు అప్పుడు 17,000 మీద. అప్పుడు కెమెరా కాస్ట్ ఎంత మొత్తం కలిసి కూడా 25,000 ఉండేది ఫోటో కెమెరా. వీడియో కెమెరా ఒక 50,000 కెమెరా వచ్చింది. ఇవాళ 10 లక్షలు ఉంది కెమెరా వాల్యూ. అయ్యే కెమెరాలు మేము అయ్యాలి అదే పైసలు సంపాదించినాం, ఇవాళ ఇదే పైసలు సంపాదించాం. మాకు ధరలు పెరుగుతలేవు. మేము అయ్యాలంతే చేసినాం, అయ్యాలి 50,000 పెళ్లి చేసినాం, ఇవాళ 50,000 పెళ్లి చేస్తున్నాం. అది మళ్ళీ 5 లక్షలు 10 లక్షలకు ఎక్విప్మెంట్ పెట్టి తీస్తున్నాం. మా కాడ ఏం మిగులుతుంది, ఏం ఆలోచిస్తారు. ఇవాళ విజిట్ పైసలు తీసి ఎక్కువ పెరుగుతారు, అందరూ అడుగుతారు. అందరూ అడగడం తప్పేం లేదు. కాకపోతే అదే పైసలు కస్టమర్కి అడిగిపోతాకే ఆయన 1,00,000 రూపాయలు నేను 70 చెప్తాను, 80 చెప్తే నేను 50కే తీస్తాను. మా కాడ ఏం మిగులుతున్నా ఆలోచిస్తలే. ఇవాళ ఖాళీగా ఉండొద్దు, తీయాలి అంతే. ఇంక ఇంట్లో ఉంటే మేము ఆడ బాగుపడతాం. దాన్ని కొద్దిగా కట్టడి చేసి సరే ఎవరి ఆలోచన వాళ్ళు ఉండొచ్చు, కానీ మంచి చేస్తే వాళ్ళ పిల్లలే బాగుపడతారు. మేమేం తీసుకోము. ఆయన 2 తీసుకుంటే ఆయనే తీసుకుంటాడు, 3 తీసుకుంటే ఆయన. కానీ ప్రతి వాళ్ళకు కూడా అవకాశం ఇవ్వాలి. నువ్వే 2 తీసుకొని నువ్వే 4 తీసుకుంటే అవతలాడు పాపం ఏం లేక నీకు విజిట్ వస్తుంది. అది మన కాడ మైనస్. మన కాడ ఐక్యత లేక అందరూ కూడా 4 ప్రోగ్రాం తీస్తున్నారు, ఒక ఆయన 5 ప్రోగ్రాం తీస్తున్నాడు. మన కాడ లేకుండా పోతుంది. అదే మీరు అంతా కట్టడిగా ఉంటే ఆయన 2 ప్రోగ్రాం తీస్తారు. 4 ప్రోగ్రాం 4 చేతులు ఉండవు కదా. 4 ఫోటో ఈడ కెమెరా ఆడ కెమెరా తీయలేడు కదా. అది మనం ఆలోచిస్తలేదు. ఇంతసేపు ఉన్నా మనకు ఇలా పని కావాలని విజిట్లకు పోవడం చూస్తాం. ఓకే, పోవడం తప్పు కాదు. కానీ మీరు ఏం చేస్తారు, ఉన్న వాళ్ళు కూడా 10 ప్రోగ్రాంలు తీసుకొని 10 మంది విజిట్లు తీసుకొని అలా అనదొక్కుతున్నారు. అది కావద్దు. అందరూ మనం కలిసి ఉండాలి. చేయాలంటే ఎవడొకటి చేయాలి, చేయకపోతే ఎన్ని కావు. 2017-16 ఆ టైంలో యాక్సిడెంట్ అయింది. సరే అప్పుడున్న పరిస్థితులు అప్పుడున్న అధ్యక్షులు నేను తప్పుపట్టడం అని కాదు. నాకు యాక్సిడెంట్ అయ్యి కింద పడ్డప్పుడు కనీసం నన్ను పరామర్శిస్తానికి వచ్చినా ఎవరు వచ్చినా కూడా ఎంతవరకు చేస్తారు వాళ్ళు. ఒక రోజు ఉంటే మామూలుగా ఒక 100-50 వాళ్ళ చేతనంత సాయం చేసిపోతారు. కానీ ఆ తర్వాత జరిగే పరిణామాలు ఎట్లుంటాయంటే ఇళ్లలో చాలా ఇబ్బందులు. మామూలుగా ఏంటంటే ఇల్లు కిరాయి అయినా 1 నెల అవుతాడు, 2 నెలలు మళ్ళీ 2 నెలలు అడుగుతూనే ఉంటారు. 2 నెలలు కలిపి ప్రతిదీ 1 నెల అయినా 2 నెలల ముందుకు వస్తుంది. ఆ టైంలో సంపాదించగలిగే పరిస్థితి ఉండదు మనకు. ఒకవేళ మనిషి బతుకుంటే బాధ లేదు, పుసుక్కనేమని మరణిస్తే వాళ్ళకు ఎంత ఇబ్బంది అని చెప్పేసి అదొకటి ఉండే. దానికోసం అని చెప్పేసి యాక్చువల్గా ఇన్సూరెన్స్ ప్లాన్ ఒకటి చేస్తున్నాము. 200 అంటే మేము ఇంతకుముందు కూడా గతంలో కూడా చేసిన యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ ప్లాన్ అని చెప్పేసి ఒక 10 లక్షల రూపాయల వరకు ఇన్సూరెన్స్ ప్లాన్ చేయించిన. అదొకటి ఇన్సూరెన్స్ ప్లాన్ ఒకటి ప్రతి ఒక్క ఫోటోగ్రాఫర్కి తూచా తప్పకుండా. మా రాష్ట్రం ఏదైతే జిల్లా నుంచి రాష్ట్రం నుంచి యాక్చువల్గా కుటుంబ భరోసా ఒకటి ఉంది. అంటే ప్రతి ఒక్క ఫోటోగ్రాఫర్ కుటుంబ భరోసా అని ఒక స్కీమ్ పెట్టారు. 10 రూపాయలు కట్టి వాళ్ళు ఎవరైనా చనిపోతే ఇచ్చారు. అది కాకుండా మళ్ళీ మనం ప్రత్యేకంగా మిర్యాలగూడ యూనియన్ వరకు ఒక ఇన్సూరెన్స్ మన యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ గ్రూప్ వైజ్గా ఒకటి చేసుకొని మన ఫోటోగ్రాఫర్లందరికీ ఒక 10 లక్షల వరకు ఏదైనా జరిగితే వచ్చేటట్టుగా చేయాలని ఒక ఆలోచన.
అదొకటి బాగా నాకు అనిపించింది. ఇంకోటి ఏంటంటే మెయిన్గా బిల్డింగ్ అనేది సరే అందరు ప్రయత్నం చేశారు, ఎవరు ప్రయత్నం వాళ్ళు చేశారు, అది ముందు పడలేదు. కానీ ఈసారి చేసేది ఎట్లుంటుందంటే ఖచ్చితంగా బిల్డింగ్ కట్టే వెళ్ళాలనే ఆలోచన మాది. అన్న హయాంలో మా పెద్దలు అందరూ ఉన్నారు, ఆ పెద్దలు మాకు ఖచ్చితంగా సపోర్ట్ చేస్తారని నమ్మకం ఉంది. వాళ్ళ ద్వారా ఖచ్చితంగా కూడా మేము బిల్డింగ్ కట్టిస్తాము. ఇంకోటి ఏంటంటే గేమ్స్ 2 సార్లు కూడా మనం మన మిర్యాలగూడ ఫోటోగ్రాఫర్ల సహకారంతో గేమ్స్ పెట్టినాము. గేమ్స్ చాలా అంగరంగ వైభవంగా అసలు ఎక్కడ లేని ఫోటోగ్రాఫర్లు కూడా మా దగ్గరకు వచ్చి అన్న మీరు ఇంత మంచిగా చేస్తారనుకో. ఫస్ట్ దానికంటే డబల్ చేసినాం, ఈసారి ఇంకా 2వ సారి ఇంకా మంచి చేసినాం. అన్న హయాంలో పెద్దల సహకారంతో ఫోటోగ్రాఫర్ల సహకారంతో దానికంటే ఇంకా మంచిగా ఈసారి రాష్ట్ర స్థాయిలో చేయాలని, అది కూడా గేమ్స్ కండక్ట్ చేయాలని ఒక ఆలోచన పెట్టుకున్నాం. ఇప్పుడు మా దాంట్లో మేము అనుకున్న పాయింట్లు అయితే ఈ 3 గట్టిగా అవి. ఇంత ఛాలెంజింగ్గా నడుస్తుంది కదా ఈ యూనియన్ ఎలక్షన్స్ అనేది. అంటే ఇది రేపటి నాడు సంఘాన్ని అంటే రేపు ఎవరు గెలిచినా ఓడిపోయినా నీ క్యాడర్ నా క్యాడర్ అనే విధంగా జరుగుతుందా? ఇది సంఘానికి మేలు చేస్తుందంటారా, ఏం చేస్తుందంటారా? మీరు గెలిస్తే మీరు అట్లా బిహేవ్ చేసే అవకాశం ఏమైనా ఉందా? మేము అంతా అన్నదమ్ములే, ఫోటోగ్రాఫర్లు అంతా మాకు యూనిటీ. మేము ఇలా అన్ని రకాల కులాలు ఉంటాయి, ఇలా ఎవరు అని ఏం లేదు. మేమంతా ఒక ఐక్యతగా ఉండాలని ఇంతసేపు మేము దీని గురించి మేము ఆరాటం. కానీ మాలో వాళ్ళు గెలిచినా ఒకటే, మేము గెలిచినా ఒకటే. మేము అంతా అన్నదమ్ములు ఓట్లు అయిపోయిన కానీ తర్వాత మేము అంతా కలిసే ఉంటాం. మాకు ఎటువంటి తారతమ్యాలు ఉండవు, ఎటువంటి గోళాలు ఉండవు, మాకు ఏమీ ఉండవు. సరే ఎవరైనా పోటీ ఉంటేనే కొద్దిగా మజా అనిపిస్తుంది. దానికి మేము కావాలి. ఇంతకుముందుకు ఇనామస్గా ఉందిగా, ఇప్పుడు పోటీకి వచ్చేందుకు మేము కూడా దాన్ని గ్రేట్గా తీసుకొని దాన్ని గెలవాలని కసి ఉంటుంది మాకు కూడా. కానీ అవతల వాళ్ళకు కూడా అంతే ఉంటుంది. కాకపోతే మేము అయిపోయినాక మేము అంతా ఒకటే, స్నేహపూర్వకంగా ఈ ఎలక్షన్లే. కానీ గెలిచిన తర్వాత అంతా మేము ఒకటే. మళ్ళీ రేపు నాకు ఆయనతో పని ఉంటుంది, ఫోటోగ్రాఫరు అవతల డోన్ ఆయనతో పని ఉంటుంది, ఎల్ఈడి ఆయనతో పని ఉంటాయి. అందరూ మాకు కావాల్సిందే, నేను వాళ్ళకి కావాలి, వాళ్ళు నాకు కావాలి. మాకు ఇల్లు అందరితో పని ఉంటుంది. మాకు ఎటువంటి తారతమ్యాలు ఉండవు, ఈ విభేదాలు ఉండవు, అందరితో కలిసే ఉంటాం. గెలిచిన తర్వాత యూనియన్ కోసం కష్టపడి పని చేస్తా అన్నప్పుడు ఈ టీమ్ ఆ టీం అనేది కూడా కాదు. ఎవరైనా సరే ఒకవేళ మేము గెలిచినా సరే, వాళ్ళు గెలిచినా సరే, ఎవరు గెలిచినా కూడా మేమైతే మామూలుగా మేము గెలిస్తే మాత్రం అవతల టీంలోనే ఉన్నారు కదా అని చెప్పేసి పక్కన విస్మరించలేదు. వాళ్ళు పని చేస్తాను ముందుకు వస్తే ఖచ్చితంగా వాళ్ళకు కూడా మా ప్యానల్లో చోటిస్తాము, వాళ్ళ సేవలు కూడా వినియోగించుకుంటాము. అందరం మేమే, ఎందుకంటే అన్నదమ్ములం మేము. ఇప్పుడు ఏదో ఈ 30 తారీఖు మధ్యాహ్నం వరకే ఉంటుంది నాకు తెలిసి. సాయంత్రం తెల్లారి మళ్ళీ 1వ తారీఖు అన్న అనుకుంటాం, తమ్ముడు అనుకుంటాం. ప్రోగ్రామ్స్ ఎవరికుండా వాళ్ళు చెప్పుకుంటాం, కలిసిపోతాం. జస్ట్ ఇది ఏంటంటే ఒక ఎంటర్టైన్మెంట్ లాగా భావించండి అంతే తప్పించి దీంట్లో పగలు ప్రతీకారాలు శత్రుత్వాలు పెంచుకొని ఇబ్బంది పడవద్దు ఎవరైనా సరే. కేవలం 30వ తారీఖు వరకే, తర్వాత మనందరం మళ్ళీ ఒకటే అనుకుంటున్నాను నేను. సో మీకు మీ ప్యానల్కి మా మనగలం ద్వారా, మా మనగలం ఆడియన్స్ ద్వారా మీ ఫోటోగ్రాఫర్స్ అందరినీ కూడా ఓటు రిక్వెస్ట్ చేసుకునే అవకాశం వస్తే ఎలా రిక్వెస్ట్ చేసుకుంటారో ఒకసారి చేసుకోండి. నా తోటి ఫోటోగ్రాఫర్ అందరికీ పేరున నమస్కారాలు. ఇంత ముందుకు మా తోటి ఫోటోగ్రాఫర్ అందరూ వెనక ఉండి నేను సహాయకారాలు చేశాను. ఈరోజు నేను కూడా నా ప్యానల్ తరపు నుంచి మిర్యాలగూడ నుంచి పోటీ చేస్తున్నాను. మీరు మీ అమూల్యమైన ఓటుని నాకు దయచేసి వేసి గెలిపించగలరని నా యొక్క మనవి. ఫోటోగ్రాఫర్లందరికీ నమస్కారం. యాక్చువల్గా మన చక్రన్న గారి గురించి మీ అందరికీ తెలుసు. గత కొద్ది సంవత్సరాలుగా కూడా, ఎన్నో సంవత్సరాల నుంచి కూడా ప్రతి ఒక్క అధ్యక్షుడు కానీ ప్రతి ఒక్క ప్యానెల్ గెలవడానికి అన్న సహాయ సహకారాలు ఎంతమందికి అందించారు. ఇది ఒక్కసారి చక్రన్నని నిలబెట్టుకొని మనము సహకారాలు అందిస్తూనే అంత చేసిన మనిషి మనకు ఈరోజు డైరెక్ట్గా తనే పోటీలోకి వచ్చిండు. అట్లాంటిది అన్నే డైరెక్ట్గా వచ్చి ఈరోజు మన ముందర తన సేవ చేస్తాను వస్తున్నాడు. కాబట్టి మీరందరూ సహాయ సహకారాలు అందించి మా యొక్క ప్యానెల్కి ఓటు వేసి మమ్మల్ని గెలిపించారని ప్రార్థన. ఫోటోగ్రఫీ మిత్రులకి నమస్కారం. ఈ నెల 30న జరగబోయే ఫోటోగ్రఫీ ఎలక్షన్స్లో మీ అమూల్యమైన ఓటు చక్రీ ప్యానెల్కి నెంబర్ 1 మీద వేసి గెలిపించవలసిందిగా ప్రార్థన. అందరూ స్నేహపూర్వకమైన పోటీ జరిగి మీరు గెలిచినా రేపు వాళ్ళు గెలిచినా మ్యాక్సిమం మీరు గెలవాలంటే నేనైతే మనస్ఫూర్తి కోరుకుంటున్నా. ఎందుకంటే నాకు చక్రన్న బాగా తెలుసు కాబట్టి మొదటి నుంచి కూడా ఫోటోగ్రాఫర్స్ వాళ్ళకి సంబంధించిన సమస్యలు ప్రతిదీ కూడా అన్న ముందున్నాడు. కాబట్టి మీరు గెలిచినా రేపు పోటీ చేసిన వాళ్ళకి సమస్య వచ్చినా మీరు అంతా కలిసికట్టుగా ఉండాలని మనగలం తరపున నేను మీ అందరికీ కోరుకుంటున్నా. ఆల్ ద వెరీ బెస్ట్ అందరికీ. సో ఇదండి, నేను కూడా మనగలం నుంచి రిక్వెస్ట్ చేస్తున్నా మన చక్రి అన్న గారి టీంకి మీరందరూ కూడా ఓటేసి ఫోటోగ్రాఫర్స్ అందరూ కూడా ఓటేసి గెలిపించాలని. ఎందుకంటే అన్న నాకు చాలా సంవత్సరాలుగా తెలుసు, ఎంతోమంది కొత్త ఫోటోగ్రాఫర్స్ తయారు చేసిన వ్యక్తి, ఎవరికి ఏ సమస్య వచ్చినా ముందుండే వ్యక్తి. సో ఈరోజు ఒక బాధ్యత వస్తే నేను మరింత సేవ చేయగలుగుతానని ఒక అవకాశం కోసం మీ ముందుకు వచ్చారు. సో వారికి ఓటేసి వారికి ఒక అవకాశం ఇవ్వండి. ఖచ్చితంగా మనకి కష్టాల్లో తోడుంటారని నేను కూడా ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్.